యూజువల్లీ క్యాస్ట్ మీద, క్యాస్ట్ డిస్క్రిమినేషన్ మీద, ఈ అట్రాసిటీస్ మీద తమిళ్లో చాలా ఎక్కువ సినిమాలు చూస్తూ ఉంటాం మనం. వాళ్ళు చాలా ఇంటెన్స్గా చేస్తారు. బట్ తెలుగులో ఈ క్యాస్ట్ అనే పదాన్ని సినిమాలు అటెంప్ట్ చేయడం చాలా తక్కువ. అటెంప్ట్ చేసిన వాళ్ళు కూడా చాలా సర్ఫేస్ లెవెల్లో డీల్ చేస్తారు. అది అలాంటి బౌండరీస్ ఏమైనా పెట్టుకున్నారు? ఎందుకంటే మేబీ ఇక్కడ అంత డీప్గా వెళ్తే అనవసరంగా కాంట్రవర్సీలు అనుకుంటారో మరి చూడరు అనుకుంటారో తెలియదు, కానీ మన ఫిల్మ్ మేకర్స్ చాలా సర్ఫేస్ లెవెల్లో టచ్ చేస్తారు. మీరు ఏ లెవెల్లో టచ్ చేశారు సినిమా? ఈ సినిమాని కంప్లీట్గా అంటే సర్ఫేస్ లెవెల్లో అయితే ఉండదండి, బౌండరీస్ అయితే బ్రేక్ చేసాం. ఇంకొకటి వన్ మోర్ థింగ్ వచ్చేసి, తమిళ స్టైల్లో ఏదైతే సినిమాలు వస్తున్నాయో వాడికి డెడ్లీ అగైనిస్ట్గా ఉంటుందండి, ఆపోజిట్లో ఉంటుంది. అంటే ఆ సినిమాలకు అగైనిస్ట్గా అని కాదు, ఆ సినిమాలని ఇప్పుడు వరకు చూసిన సినిమాలు ఎన్నిటికీ కూడా కాంట్రాస్ట్గా ఈ సినిమా చూడబోతున్నారు. అంటే ఎలా ఉంటుందండి కాంట్రాస్ట్? అంటే ఆ సినిమాలు ఒక కైండ్ ఆఫ్ సెక్టార్లో చేశారు, మేము ఇంకొక కైండ్ ఆఫ్ సెక్టార్లో చూపించబోతున్నాం. కొంచెం ఎలాబొరేట్గా చెప్పగలుగుతాను? నేను కథ రివీల్ చేయదలుచుకోలేదు, మీరు అడిగిన దానికి మాత్రమే ఆన్సర్ చేస్తాను. ఓకే అండి, సారీ అనుకోవద్దు. జంపన్న గారు సార్, అంటే యాక్చువల్గా క్యాస్ట్ అంటున్నారు, ఇక్కడేమో వెళ్ళాం 4 ఎలిమెంట్స్ ఆఫ్ ఇది కింద చూపించారు యాక్చువల్గా. సో అంటే ఏంటి రిలేషన్ ఏంటి దానికి? యాక్చువల్లీ ఎయిర్, వాటర్ అండ్ ఎర్త్, ఫైర్, ఈ ఎలిమెంట్స్ని ఎందుకు చూపించామంటే ఈ ఎలిమెంట్స్ అన్ని క్యాస్ట్లకి సమానమే, అందరికీ సమానమే. సో ఆ ఎలిమెంట్స్ ఒక్కొక్క క్యాస్ట్కి ఒక్కొక్క రకంగాను, ఎయిర్ ఒక క్యాస్ట్కి ఒక రకంగాను, ఇంకొక క్యాస్ట్కి ఇంకొక రకంగాను ఏమి ఉంటుందండి. అన్ని క్యాస్ట్లకి అవి సమానం అని చెప్పే ఉద్దేశంతోనే ఈ 5 ఎలిమెంట్స్ని పెట్టాం. ఇంకొక ఎలిమెంట్ క్యారెక్టర్ని ఇంకొక నెక్స్ట్ రివీల్ చేస్తానండి. బేసిక్గా మీరు క్యాస్ట్ అనగానే మేము బౌండరీ బ్రేక్ చేసేసాం ఈ రేంజ్లో చెప్తున్నారు. మీ స్పీచ్లో కూడా ఇందాక మీలో డైరెక్టర్ కన్నా ఎక్కువ యాక్టరే కనిపించాడు యాక్చువల్గా. ఒక కైండ్ ఆఫ్ మోడలేషన్లో చెప్పుకుంటూ వచ్చారు ప్రతిదీ కూడా. లేదండి, నేను ఆర్టిస్ట్ని అస్సలు కాదు. అయితే ఇప్పుడు అంత ఓపెన్గా మీరు అంత బోల్డ్గా చెప్పాలి అని అనుకుని మీరు చెప్పినా కూడా అది సెన్సార్ గడప దాటి బయటకు వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్యన చాలా కీన్గా చూస్తున్నారు, సినిమా పేర్లే మార్చేస్తున్నారు. అంటే కొంచెం ఏదైనా తేడా ఉంటే కనుక ఇలా అవుతుంది అనుకుంటే కనుక, ఇది మరి అంత బోల్డ్గా తీసినప్పుడు సెన్సార్ ప్రాబ్లం అయితే ఉండదండి. మాది కంప్లీట్గా చిన్నపిల్లలను కూడా తీసుకొచ్చి చూసే సినిమా. ఎందుకంటే క్యాస్ట్ సర్టిఫికేట్ చిన్నప్పటి నుంచి స్కూల్ దగ్గర నుంచి రాస్తున్నాం. అక్కడ లేని క్యాస్ట్ అనేది మనం బహిరంగంగా స్కూల్లోనే రాసిస్తున్నాం. స్కూల్లో ఒక సర్టిఫికేట్లో రాయగలిగింది మనం బహిరంగంగా మాట్లాడుకోవడానికి వచ్చేసి అదేదో బూత్ పదం కాదండి. క్యాస్ట్ అనేది ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ వర్డ్, యాక్చువల్లీ చాలా గొప్ప పదం అది. దాన్ని మిస్యూజ్ చేస్తూ పోయేసి ఆ క్యాస్ట్ అని మాట్లాడడానికి భయపడే పరిస్థితికి వచ్చేసాం. కానీ క్యాస్ట్ లేకుండా ఇప్పుడు మీలో ఎవరైనా ఒక్కరైనా ఉన్నారా నాకు క్యాస్ట్ లేదు అని? ఎవరు ఉండరు. బట్ క్యాస్ట్ బయటికి మాట్లాడడానికి మాత్రం భయం. అదేదో సెన్సిటివ్ టాపిక్ అని ప్రతి ఒక్కరికి కనెక్టింగ్ వర్డ్ అది. అందరూ బ్యాగేజ్ చేసుకొని తిరుగుతున్నాం వెనకాల పైన, కానీ అది మాత్రం మాట్లాడడానికి మాత్రం మనకు ఇబ్బంది. సో దాన్నే నేను స్మూత్గానే చెప్పాను, ఎవరు మనోభావాలు దెబ్బతాను నేను రేపు పొద్దున్న డ్యామ్ షూర్గా చెప్పగలను. అంటే మాట్లాడడానికి ఇబ్బంది అంటున్నారు, బట్ క్యాస్ట్ వర్క్స్ ఇన్ మెనీ సెక్టర్స్. ఏ సెక్టర్కి వెళ్ళినా కూడా మన క్యాస్ట్ అనేసరికి ఎంతో కొంత అనేది ఉంటుంది. యాక్చువల్లీ ప్రతి సెక్టర్లో ఉంటుంది. దాన్ని మీరు అంత సెన్సిటివ్ మనం మాట్లాడతాం ప్రతి చోట మాట్లాడతాం. క్యాస్ట్ బహిరంగంగా మాట్లాడడం, పర్సనల్గా మాట్లాడుకుంటాం, మన ఇద్దరం ఒకటే క్యాస్ట్ అని చెప్పేసి మాట్లాడేసుకుంటాం. బహిరంగంగా మాట్లాడడానికి మాత్రం చాలా ఇబ్బంది. నా క్యాస్ట్ ఫీలింగ్ లేదంటాం, కానీ క్యాస్ట్ ఫీలింగ్ ఉంటుంది. అవన్నీ బ్రేక్ చేసి బయటకు వస్తే హ్యుమానిటీ గ్రౌండ్స్లో చూస్తే కొత్త పర్సెప్షన్ ఓపెన్ అవుతుంది. కొత్త పర్సెప్షన్ ఓపెన్ అయితే అంతవరకు జరిగిన ఏదైతే వర్క్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనకు కొత్త పర్సెప్షన్లో చూస్తే మనం కరెక్ట్ అని చేసిన పనులు కూడా అది రాంగ్గా కనపడతాయి. ఆ కొత్త పర్సెప్షన్లోనే సినిమాను చూపించానండి. సత్యం రాజేష్ గారు సార్, ఇప్పటి వరకు ఇక్కడేమో ఫైర్ అన్నట్టు ఇలా ఉన్నారు. ఇంతకుముందు ఫైర్స్ మీరు పొలిమేర దాటి రావడమే మాకు ఆశ్చర్యం ఉంది ఫస్ట్ థింగ్. అంటే మీకు యాజ్ అన్ యాక్టర్ కింద ఒక కామెడీ చేయడం అనేది చాలా కష్టం సార్. యాక్చువల్గా ఈజీ అనుకుంటారు, బట్ దట్ కష్టం. బట్ మీరు ఫస్ట్ సినిమాతోనే ఒక అద్భుతమైన సత్యం సినిమా నుంచి సత్యం రాజేష్ అనే పేరే పెట్టేసుకున్నారు. బట్ ఇప్పుడు మీరు చేస్తున్నాయని చూస్తుంటే అంటే ఆ సెక్టర్ నుంచి బయటకు రావాలని మీ ప్రయత్నమా, లేదంటే కనుక వస్తున్న వాటిలో విభిన్నంగా వెళ్ళాలన్నా, లేకపోతే ఏంటి అసలు? దట్టు ఈ క్యాస్ట్లో మిమ్మల్ని క్యాస్ట్ చేసినప్పుడు మీరు చెప్పిన మాట ఏంటి? చాలా క్వశ్చన్ చేస్తారు. అయితే ఫస్ట్ నుంచి అలా అని లేదు, కామెడీ చేస్తూ నాకు యాక్టర్ వచ్చాను. కానీ అనివార్య కాలంలో ఆకలితో ఆల్మడిస్తున్నప్పుడు ఫ్రెండ్స్కి అట్లా ఈజీగా వచ్చి ఫ్రెండ్స్ కామెడీ చేయడం మొదలుపెట్టాం. అంటే బావా
అందుకని అది అయిపోతుంది గ్రూప్లో. ఆ నలుగురిని బ్రేక్ చేసుకుంటూ ఇద్దరు కాస్త ఒక సోలో ఫ్రెండ్గా వచ్చి అలా అలవాటు కమెడియన్ సత్యమేష్ అయిపోయింది. కానీ కొత్త రకాల క్యారెక్టర్లు చేస్తానని చెప్పాను ప్లేస్లో ఒక క్షణం అని కానీ ఇంకోటి చేస్తే వేదం లేదంటే ఇంకొక పొలిమేర డిఫరెంట్ చేస్తున్నాను. ఇది వచ్చిన పొలిమేర తర్వాత ఇంకా అన్నీ అవే వస్తున్నాయి, దయ్యాలు భూతాలు చేతబడులు వస్తున్నాయి, వద్దు నా ప్లేసరీ. సో ఆ ప్రాసెస్లో నెగిటివ్ రోల్ వచ్చింది, ఇందులో నెగిటివ్ రోల్ చేస్తాను. అందులో ఒక రఫ్ రోల్ వచ్చింది అనమాట ఇది. సో చూడ చెప్పేస్తానా, ఐమ్ సారీ. అంటే ఫైర్ ఫైర్స్ యూ, అది మీకు డైరెక్ట్గా చెప్తాను. ఇంకేమైనా మర్చిపోయాను కొన్ని క్వశ్చన్స్ మీరు అడిగినవి. ఇప్పుడు నలుగురు క్యాస్ట్ చేయడానికి వచ్చినప్పుడు డైరెక్టర్ గారు కథ చెప్పినప్పుడు మీకేమనిపించింది? ఫస్ట్ వాట్స్ ఎవర్ ఫస్ట్? చాలా బాగుంది. ఫస్ట్ ఆయన చెప్పినప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చేస్తానంటే ఓకేనా సెన్సార్ వెళ్తాను, అదే ఫస్ట్ అడిగాను. అన్న మీకు కథ మొత్తం తెలియదు, మొత్తం చెప్తాన్నాడు అని చెప్పి నెక్స్ట్ రోజు కథ మొత్తం చెప్పాడు. ఓ యా, అంటే రెగ్యులర్గా జరిగే ప్రాబ్లమ్స్ చూపించాడు తప్ప దాన్ని అంతే లేదా. జంపన్న గారు, డైరెక్టర్ గారు, అంటే ఈ సినిమాకి సంబంధించి మీరు చూసిన రియల్ ఇన్సిడెంట్స్ కానీ మీరు చదివింది కానీ ఏదన్నా తీసుకోవడం జరిగిందా? లైక్ రీసెంట్గా దండోరా అని ఒక ఫిలిం వచ్చింది, దాంట్లో మురళి గారు ఒక ఇన్సిడెంట్ తీసుకొని దాన్ని ఫిక్షనైజ్ చేశారు. సో మీకు దీంట్లో ఒక స్ట్రాంగ్ కంటెంట్ చూసింది? యాక్చువల్లీ నా పర్సనల్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్, నా చుట్టుపక్కల నా ఫ్రెండ్స్కి జరిగిన ఇన్సిడెంట్లను అన్నీ తీసుకొని ఒక ఫిక్షనల్ స్టోరీగానే చేశానండి. బట్ రియల్ ఇన్సిడెంట్స్ని తీసుకున్నాను. రియల్ ఇన్సిడెంట్స్ తీసుకొని ఆ ఇన్సిడెంట్స్ని ఫిక్షనల్గా మలిచానండి. ఓకే, ఇప్పుడు నలుగురు కనపడుతున్నారు ఇక్కడ. నలుగురులో ఇది మల్టీ స్టార్ అనుకోవచ్చా, లేకపోతే మన నలుగురు హీరోలా? ఈ క్యారెక్టర్లు ఏంటి? నేను అందుకే సార్ ఒక వర్డ్ చెప్పాను సార్. ఏంటి? మనకు 4 వేదాలు ఉన్నాయి, ఈ క్యాస్ట్కి ఈ నలుగురు ఉన్నారు, ఈ క్యాస్ట్ మూవీకి అని. ఓకే, ఈ నలుగురు పిల్లర్స్ లేకుంటే ఒక రకంగా కారుకి 4 టైర్లు అంటారు సార్, ఏ టైర్ లేకపోయినా బ్యాలెన్స్ అవ్వదు. ఈ నలుగురు ఈ సినిమాకి అంతే సార్. ఓకే. వరుణ్ గారు, అపీరెన్స్ లో చాలా తేడా వచ్చింది, మజిల్స్ చూపిస్తున్నారు బయటికి, ఏంటి ట్రాన్స్ఫర్మేషన్? మసిల్స్ అండి, ఊరుకోండి మీరు, మసిల్స్ ఏం లేవు. లేదు అలా ఏం లేదు, జస్ట్ ఒక ట్రాన్స్ఫర్మేషన్ వెనక ట్రాన్స్ఫర్మేషన్, అంత ట్రాన్స్ఫర్ ఏం కాలేదు కదా, నేను అలానే ఉన్నాను కదా కొంచెం. ఓకే. గగన్ సార్, ఏంటి ఈ సినిమా చాలా ఇంపార్టెంట్ నాకు లైఫ్లో అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇంతకుముందు కూడా చాలా సినిమాలు చేశారు, సోలో హీరో కూడా సినిమాలు చేశారు. ఏంటి అంత ఇంపార్టెంట్ అని చెప్పుకోవడానికి ఏముంది దీంట్లో మీకు నచ్చింది, బాగా దగ్గరైంది? సార్, నాకు ఇంపార్టెంట్ ఇన్ సెన్స్ ఒక కథ మన దగ్గరికి, ఒక అద్భుతమైన కథ రావడం చాలా రేర్ సార్. చాలా కథలు చేస్తుంటాం, చాలా సినిమాలు చేస్తుంటాం, బట్ కొన్ని చాలా రెస్పాన్సిబుల్గా చేస్తాం, కొన్ని నిలిచిపోయి చేస్తాం. అలాంటి ఒక నిలిచిపోయే సినిమానే ఈ క్యాస్ట్. సో అందుకని నేను అంత స్పెసిఫిక్గా దిస్ ఈస్ గోన్ బీ స్పెషల్ ఫిలిం ఫర్ మీ ఇన్ మై లైఫ్ అని చెప్పాను. రవి గారు, మీకు ఒక ఇమేజ్ ఉంది ప్రస్తుతానికి, ఒక టీవీ ఏది ఉంది సార్? రకరకాలు వస్తుంటుంది సార్ నాకైతే. ఆఫ్ కోర్స్ మీకు ఏది ఉందని అదే సార్, ఏ ఇమేజ్ ఉందో అర్థం కాదు సార్. రకరకాలు కూడా ప్రతి రోజు తెల్లారికి మారుతూ ఉంటుంది సార్. అది అదే ఈ సినిమా తర్వాత ఎలా మారబోతుంది? బాగానే మారాలని కోరుకుంటున్నాను సార్. అంటే యాక్టర్, వీడిలో ఒక యాక్టర్ కూడా ఉన్నాడు అని అంటే జంపన్న చెప్పినప్పుడు సార్ దీంట్లో ఇంటెన్సిటీ నాకు అర్థమైంది సార్. మనం చేయగలుగుతామా లేదా అనే ఒక డౌట్ వచ్చింది, బట్ చేయగలిగితే మాత్రం ఇక్కడ నుంచి జర్నీ వేరేలా ఉంటుంది అనే నమ్మకం వచ్చింది. అండ్ నేనైతే నా 100% ఇచ్చాను సార్. డైరెక్టర్ ఇస్ హ్యాపీ, బట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ డే ఏదైతే టాక్ వస్తుందో అదే నా ఇమేజ్ అవుతుంది సార్ త్రూ ది లైఫ్. ఈ సినిమా నాకు అది తెచ్చిపెట్టింది సార్. బాగా నచ్చిన డైలాగ్ ఒకటి చెప్పింది మంచి ఈ సినిమాలో బాగా ఈ సినిమాలో ఇంకా ఉన్నది సార్. నెక్స్ట్ ఈవెంట్ లో బాగా నచ్చిన డైలాగ్ అంటే ఏం నచ్చలేదు, ఆయన పక్కన కూర్చోబెట్టి ఇట్లా అడిగితే జంపన్ గారు సార్ మంచి యాక్టరే కాదు, మంచి డాన్స్ అని కూడా అనుకుంటారు ఈ సినిమా తర్వాత. ఎక్స్ట్రాడినరీగా అది మా విజయ్ పోలకి మాస్టర్ చేపించాడండి. జంపన్ గారు ఫ్లోర్ మూమెంట్ బాగా చేస్తాడు. జంపన్ గారు, మోటివేషన్ ఏంటి సార్ ఈ కథ చెప్పడానికి? మోటివేషన్ హ్యూమన్ బీయింగ్ సార్, మనిషి తాలూకా ఒరిజినాలిటీ పోతుంది. క్యాస్ట్ అనేది మాకు ఒక వాల్ లాగా, ఒక పక్కింటికి మన ఇంటికి మధ్యలో వాల్ పెట్టుకుంటాం కదా, అలా వాళ్ళ తయారైంది. అది బ్రేక్ చేద్దాం అని చెప్పి చేశానండి. అంటే ఈ కథతోనే ప్రయాణం మొదలెట్టాలని, ఈ కథతోనే ఎందుకు మొదలు పెట్టాలి అనుకున్నానంటే, మీరు 4-5 కథలు రాసుకొని ఇది వర్కౌట్ అయిందా, లేకపోతే ఈ కథ? అలా ఏం కాదండి. కథలు 4-5 కథలు అయితే రాసుకోకుండా ఇది ఒకటే కథ రాసుకున్నాను అయితే చెప్పను. బట్ ఈ కథ నాకు ఛాలెంజింగ్ అనిపించింది. దాంతోపాటు మనము
ఇది కైండ్ ఆఫ్ థ్రిల్లర్ అండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది దీని జర్నీ. స్క్రీన్ ప్లే కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆ స్క్రీన్ ప్లే నన్ను ఇన్స్పైర్ చేసింది. ఈ సినిమాతో వెళ్తే చాలా బలమైన ముద్ర పడుతుంది అని నేను ఫీల్ అయ్యాను. క్యాస్ట్ అనేది సెన్సిటివ్ ఇష్యూ కాదు, ఓపెన్ ఇష్యూ అన్నారు. అగ్రీ విత్ యూ. కానీ ఏ బ్యాక్డ్రాప్ లో ఇష్యూని టచ్ చేస్తున్నారు? బ్యాక్ డ్రాప్ అనేది అంటే అంటే ఏ నేపథ్యంలో చెప్తున్నారు ఈ ఇష్యూని? లేపాక్షి నేపథ్యంలో చెప్తున్నానండి. థ్యాంక్ యూ. సారీ సార్, సరదాగా. కోటేశ్వరరావు గారు, హాయ్ సార్. సార్ ఇది మీ ఫస్ట్ ఫిలిం కదా సార్? ఫస్ట్ ఫిలిం అయితే ఏ నమ్మకం పెట్టుకుని జంపన్న గారి మీద నమ్మి ఈ సినిమాని ప్రొడ్యూస్ చేశారు సార్ మీరు? డెఫినెట్గా స్టోరీ అండి, కథ చెప్పిన విధానం, డైరెక్టర్ గారి మీద నమ్మకం. సో ఫస్ట్ అదేనండి కథ. అంటే ఆయనకు కూడా ఫస్ట్ సినిమాయే కదా సార్? అఫ్ కోర్స్, బట్ ఆయన చెప్పిన విధానం డెఫినెట్గా చాలా బాగా తీస్తాడు అనే నమ్మకం ఉంది, అందుకే తీశాను. సో డెఫినెట్గా చెప్తాను, వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్ ఇన్ టాలీవుడ్ అని ఫ్యూచర్లో ఖచ్చితంగా మీరు అందరూ చెప్తారు. ఆల్ ద వెరీ బెస్ట్. డైరెక్టర్ గారు చెప్పండి సార్. మామూలుగా ఏదైనా లాంచ్ జరిగేటప్పుడు బేసిక్గా హీరోయిన్ వస్తారు. ఈ సినిమాకి హీరోయిన్ ని తీసుకురాకపోవడానికి రీజన్ ఏంటి? అండ్ క్యాస్ట్ కి హీరోయిన్ కి ఏమైనా సంబంధం ఉందా? తర్వాత క్యాస్ట్ లో ఒక కత్తి, హస్తం అండ్ ఫింగర్ ప్రింట్, ఈ 3 ఉన్నాయి. వీటికి రిలేటబుల్ గా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? యాక్చువల్లీ ఎవరి కత్తి, ఎవరి హస్తం, ఎవరి వేణుముద్ర? ఫస్ట్ హీరోయిన్ కషిక. ఇందులో యాక్చువల్లీ మనం నలుగురిని రివీల్ చేద్దాం అనుకున్నాం సార్. కషిక కపూర్ ఆల్సో దేర్, బట్ ఈ పర్టికులర్ ఈవెంట్కి ఈ నలుగురిని రివీల్ చేద్దాం అనుకున్నాం. పోస్టర్లో ఉన్న నలుగురు ఎవరినో గెస్ చేయండి అని చెప్పాం కదా, ఈ కాంటెస్ట్ని మాత్రమే రివీల్ చేసి టైటిల్ గ్లిమ్స్ వదులుదాం అనుకుంటున్నాం. టైటిల్ గ్లిమ్స్లో కూడా మీరు చూస్తే 4 సింహాలు ఉంటాయి. ఆ 4 సింహాలు ఈ 4 సింహాలు అనేమో అని మీరు అనుకోండి, నేను చెప్పను అవన్నీ. సార్ చిన్నప్పుడు స్కూల్ రిజిస్టర్ నుంచే SC, ST, OC, BC ఇలా క్యాస్ట్లు ఉంటాయి కదా, ఆ 4 క్యాస్ట్లని ఎవరిని తక్కువ ఎవరిని ఎక్కువ చేయకుండా మీరు సింహాలను పెట్టారు. సో సినిమా కూడా అలానే మెయింటైన్ చేస్తారా? లేదంటే ఇది చాలా సెన్సిటివ్ టాపిక్ మన ఆంధ్ర తెలంగాణలో, ఏ మాత్రం రైజ్ అయినా ఏదో ఒక కులం ఇది అటు ఇటు అయినా అగ్రెసివ్ అవుతారు. ఇప్పుడు మీరు టైటిల్ గ్లిమ్స్ చూసారు కదా, టైటిల్ గ్లిమ్స్లో ఎవరైనా హట్ అయ్యారా? ఇప్పుడు చాలా తెలివిగా ప్లాన్ చేశారండి, అదే చెప్తున్నాం మేము కూడా. సినిమా కూడా అలాగే ఉంటుందండి. అది మీరు ఇందాక నుంచి ఎలా ఉంటుంది స్టోరీ అంటే మీరు చాలా లైట్ వర్డ్ లో చెప్తున్నారు అన్ని. ఎక్కడ నేపథ్యం అంటే లేపాక్షి అంటున్నారు, ఎలా ఉంటుందంటే పిల్లలు వచ్చి చూస్తారు అంటున్నారు. అంటే మీరు ఏదో చెప్పాలనుకున్నది చెప్పలేక అలా చెప్తున్నట్టుగా ఉంది. ఇది చెప్పినట్టు లేదు, డీటెయిల్డ్గా నెక్స్ట్ మీట్లో అంటే కథ రివీల్ చేయదలుచుకోవాలి. ఇట్స్ టూ ఎర్లీ కథ మొత్తం చెప్పడం, అంటే ఎక్కడో పాయింట్ కూడా చెప్పడం కూడా టూ ఎర్లీ అనిపించింది. ఎక్కడైతే మనకు 4 సింహాలని ఎవరు అందరూ, ఇక్కడ కూడా అందరూ మనుషులేనండి, పేర్లే తేడా. మనం అదే చూపించాను యాక్చువల్ టైటిల్ గ్లిమ్స్లో. అన్ని సింహాలు ఒకటే సింహం, ఒకే రకంగానే ఉంటాయి, కింద పేర్లు మాత్రమే మారాలంటే 4 కులాలు మన రాష్ట్రంలో. కులాలు 4 అని చెప్పలేదండి. మరి మీరు 4 చూపించారుగా? కాదు, 4ని కేటగిరీస్ గా డివైడ్ చేశాను. ఆ కేటగిరీస్ లో ఓసీలో 100 కులాలు ఉన్నాయి, ఎస్సీలో ఉంటాయి. ఈ అన్ని కులాలు కూడా అన్ని మతాలు కూడా ఈ కేటగిరీస్ లోకే వస్తాయి. ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ వీటికే వస్తాయి. అందుకని కులాల పేర్లు మెన్షన్ చేసుకుంటూ పోతే ఇంకా 100 సినిమాలు వేయాలి. అదే సినిమా చూడండి, ప్రతివాడు లోపల మాట్లాడతాడు, బయట మాట్లాడరు అని. మీరు కూడా సినిమా తీసేంత వరకైనా మళ్ళీ బయటకు వచ్చినాక మీరు కూడా మీ ఒరిజినల్ మాట్లాడతారా? లేదండి, ఇలాగే ఉంటది. ఈ సినిమాలో ఏదైతే సినిమా చూపించానో అదే నా ఒరిజినల్. అంతేనా? మీరు అంతే, అదే ఒరిజినాలిటీ సార్. రవి గారు, సెన్సార్ ఇప్పుడు ప్రాబ్లం ఉండదు. మీరు సెన్సార్కి వెళ్తారు కదా, అప్పుడు వాళ్ళు టైటిల్ అబ్జెక్ట్ చేస్తారు. ఆ తర్వాత మీకు ప్రాబ్లం. డెఫినెట్లీ సినిమా చూసిన తర్వాత వాళ్ళు కూడా అప్రిషియేట్ చేస్తారని. ముందు కూడా అందరు అలాగే అనుకున్నారండి, 3 రోజుల ముందు మార్చారు టైటిల్. అలా మార్చడం ఏమి ఉండదండి, వాళ్ళు కూడా అప్రిషియేట్ చేస్తారు. ఆ టైంలో మీరు ముందు సెన్సార్ కి అడిగారా టైటిల్ ఇలా పెడుతున్నానని? క్యాస్ట్ అనే తప్పుడు పదం అయితే కదండి, మనం వాళ్ళకి తప్పు అనిపించవచ్చు అండి. ఇప్పుడు రూల్స్ మారుతున్నాయి. లాస్ట్ 15 years లో చాలా రూల్స్ మారాయి సెన్సార్. సార్
చాలా రూల్స్ మారి ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. మనం పెట్టిన పదం ఏదైతే ఉందో, ఓట్ ఏదైతే ఉందో, అది బ్యాడా గుడ్డా అనే 2 సెక్టార్లోనే చూస్తాం. వానర అనేది చాలా మంచి పదం అండి. యాక్చువల్ గా వానర అనేది హనుమంతుడు, అది కూడా మార్చారు. చాయ్ వాల్ అనేది చాలా మంచి పదం మార్చారు. ఇలా మారుస్తున్నారు కదా, అందుకే ఇందాక లేదు, సినిమా చూసిన తర్వాత వాళ్ళే మీరు సినిమా అంటారు, వాళ్ళకి సెన్సార్ ఇప్పుడు చాలా రూల్స్ మారాయంటే మీరు సినిమా చూసిన తర్వాత అంటారు. సినిమా చూసిన తర్వాత టైటిల్ కాదండి, టైటిల్ బట్టి వాళ్ళు అడుగుతున్నారు. ఓకే సార్, వాళ్ళు ఒప్పుకోకపోతే మార్చేద్దాం. వాళ్ళు ఒప్పుకోకపోతే ఒక చిన్న మీటింగ్ పెట్టి అగైన్ టైటిల్ అనౌన్స్మెంట్. అప్పుడు ఏం మారుస్తారండి? ఏమైనా ఉందా ఆల్టర్నేటివ్ మీ దగ్గర? అప్పుడు ఫ్రెండ్స్ రవి గారు అన్నా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. 2010 సంథింగ్ స్పెషల్ నుంచి క్యాస్ట్ వరకు ఇన్నేళ్ళ టైంలో ఒక సినిమా స్టార్ట్ చేసి ఆపేశారు. రిలీజ్ అయిందన్నా? రిలీజ్ అయింది అంటే 2017 రిలీజ్ అయింది. ZEE5 OTTలో ఉంది. ఆ సినిమా తర్వాతలా ఎక్కువ బిగ్ స్క్రీన్ రాలేదు. టీవీ వరకు మీ ఆడియన్స్ సఫిషియెంట్ బాగున్నారు అండ్ మిమ్మల్ని బాగా ఆదరిస్తున్నారు. అండ్ ఇలాంటి కాంట్రవర్షియల్ కాన్సెప్ట్తో మీరు ఆడియన్స్ని ఎంటర్టైన్ చేద్దామని ఏ రకంగా అనుకుంటున్నారు? అండ్ ఇలాంటి కాన్సెప్ట్స్ వల్ల మీకు ఉండే టీవీ ఇమేజ్ కూడా ఏమైనా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుందేమో కదా అని. లేదన్నా, అంటే 2010 చెప్పినట్టు అక్కడ నుంచి 2017 వాజ్ అన్ ఐ ఓపెనర్. సినిమా కొంచెం జాగ్రత్తగా చేయాలి, ఇట్ ఈస్ నాట్ ఎవ్రీ వన్స్ కప్ ఆఫ్ టీ అన్నట్టు అర్థం చేసుకున్న బిజినెస్. దాని తర్వాత ఐ వాంటెడ్ టు బీ అ బిగ్ ఫిష్ ఇన్ అ స్మాల్ పాండ్. అలానే ఉందాం, టీవీ ఉంది కదా మనకి, అదే చేసుకుంటూ పోదాం, అది మనకు నచ్చిన పని, వచ్చిన పని కాబట్టి. సో యాక్టర్ అవుదాము అన్నప్పుడు ఆఫీసెస్కి వెళ్ళా, డైరెక్టర్స్ని కలిసా, పెద్ద డైరెక్టర్స్ని కలిసా. సార్ నాకు ఒక అవకాశం ఇవ్వండి, ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్. ఇక్కడికి వచ్చినప్పుడు ఆ గూగుల్ సెర్చ్ ఆగింది సార్ ఒక సెకండ్. ఎందుకంటే కథ చెప్పినప్పుడు ఐ కెన్ షో మై ఇంటెన్సిటీ. ఒక రవిని ఇప్పటివరకు ఇంట్లో కుర్రాడు, నవ్విస్తాడు, పంచలేస్తాడు అనే దానికి అది మొత్తం తోడిపోయి సరే వీడిలో ఒక ఇంటెన్సిటీ ఉంది. కాంట్రవర్సీ ఏం లేదు సార్, ఆ పేరు ద్వారా అనిపించేమో కానీ సినిమా చూసిన తర్వాత ఎంటర్టైన్మెంట్ ఒక మంచి ఫీల్ గుర్తుని బయటకు వస్తారు. మంచి పాయింట్ చెప్పాం, ఎక్కడ కూడా కాంట్రవర్సీ ఒక కాస్ట్ పేరు తీసి కానీ ఒకరిని కిందికి చేసి కానీ ఏం చూపెట్టలేదు. ప్యూర్ ఎంటర్టైన్మెంట్. అంటే మన నిజ జీవితంలో జరిగే సన్నివేశాలే సినిమాలు కనబడతాయి. కోర్స్ టైటిల్లో అబ్జెక్ట్ చేస్తే అది తర్వాత విషయం చూసుకుందాం, కానీ నాకు అనిపించింది ఎక్కడ కాంట్రవర్సీ నేను చేయలేదు. ఐ హావ్ షోన్ మై ఇంటెన్స్ యాక్టింగ్. నాలో వేరే యాంగిల్ ఏదైతే ఉందో, నాలో ఎవడైతే ఆ యాక్టర్ పిచ్చోడు ఉన్నాడో ఆ పిచ్చోడు బయటకు వచ్చాడు సార్. థ్యాంక్స్ టు హిమ్. వన్ మోర్ క్వశ్చన్ సార్. తమిళ్లో యాంకర్స్, ఆర్జేలు, వీజేలు సక్సెస్ అయినట్టు తెలుగులో అవ్వట్లేదు బిగ్ స్క్రీన్ వరకు. అంటే అక్కడ శివకార్తికేయన్ గారు ఉన్నారు, ఇలా చాలామంది ఉన్నారు. మన తెలుగులో మీరు, తర్వాత ప్రదీప్ గారు అండ్ సన్నీ, ఇలా చాలామంది ట్రై చేశారు బిగ్ స్క్రీన్కి. కానీ ఎందుకు ఇంకా స్ట్రగుల్ అవుతున్నారు? అంటే ప్రాపర్ సక్సెస్ వాళ్ళకు వచ్చినంత మీకు ఎందుకు రావటం లేదు? దానికి రీజన్ ఏమైనా కనుక్కున్నారు సార్? ఒక హార్డ్ హిట్టింగ్ ట్రూత్ ఏంటంటే సార్, ఇక్కడ ఆడియన్స్ చాలా ప్రేమగా ఓన్ చేసేసుకుంటారు సార్. ఎవరినన్నా టీవీ అయినా సినిమా అయినా మమ్మల్ని అంతా ఓన్ చేసేసుకున్నారు. ఇప్పుడు నేను ఒక సినిమా తీసి, లేకపోతే నా కొలీగ్స్ కానీ సినిమా తీసి 200 పెట్టి ఫ్యామిలీతో సినిమా రావాలంటే, నేను రాత్రి వాడిని చూసా. పెద్ద స్టార్ ఒక 6 నెలలకు ఒక్కసారి ఇంటర్వ్యూలో కనబడితే ఆయన సినిమాకి వస్తారు సార్. నేను ప్రతిరోజు టీవీలో కనిపించుకుంటూ 200 పెట్టి థియేటర్కి వచ్చే సినిమా చూడు అంటే అది లేదు సార్. ఇట్స్ ఆల్ ఇమేజ్ డ్రివెన్. శివకార్తికేయన్ గారు అది ఆ బ్యారియర్ని బ్రేక్ చేశారు. యష్ గారు ఆ బ్యారియర్ని బ్రేక్ చేశారు. వన్స్ ఆఫ్ కేస్ సార్. నేను కూడా అదే ప్రయత్నం దీని ద్వారా.